ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వైవి సుబ్బారెడ్డి గారు క్వశ్చన్ వేశారు. 2019 నుంచి 24 మధ్యలో స్టేట్ కు సంబంధించినటువంటి జిఎస్టిపి గురించి సమాధానం చెప్పండి అని. దానికి సమాధానంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ శ్రీ పంకజ్ చౌదరి గారు క్వశ్చన్ ఇచ్చారు. 2018-19 నుంచి 23-24 మధ్యలో అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ కు సంబంధించి 12.93% గ్రోత్ రేట్, మైనింగ్ అదేవిధంగా క్వారీయింగ్ కి సంబంధించి 10.78% గ్రోత్ రేట్, మ్యానుఫ్యాక్చర్ రంగానికి సంబంధించి 18.52% గ్రోత్ రేట్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లైకి సంబంధించి 17.25% గ్రోత్ రేట్, కన్స్ట్రక్షన్ కు సంబంధించి 14.13% గ్రోత్ రేట్, ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కు సంబంధించి 10.86% గ్రోత్ రేటు. ఇది మా ప్రభుత్వ హయాంలో చేసినటువంటి గ్రోత్ అని చెప్పేసి కోవిడ్ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కి సంబంధించిన ఆయన శ్రీ పంకజ్ చౌదరి గారు ఇచ్చినటువంటి సమాధానం. గ్రోత్ లేకపోతే రాష్ట్రం విధ్వంసం చెందుంటే మీరు కూటమిలో ఉన్నటువంటి పంకజ్ చౌదరి గారు ఎందుకు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు? పాయింట్ నెంబర్ 1 దానికి సమాధానం చెప్పాలి. ఇంకా సార్ నేను విషయం చెప్తా, వీళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నిసార్లు చెప్పినా పదే అదే అబద్ధం. సార్ నేను ఆధారాలతో చూపిస్తున్నది కాదు అని చెప్పి ఆధారాలతో చూపించాలి. సార్ రాష్ట్రం అసలు ఏ పెట్టుబడులే రాలేదు, విధ్వంసం అయిపోయిందనే మాట సార్. సార్ నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, ఇది డిపిఐటి సార్ కేంద్ర ప్రభుత్వం అనెక్సర్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 174 2014 నుంచి 19 మార్చి వరకు సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ఆఖరి ఏడాది వరకు రాష్ట్రానికి నిజంగా వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు సార్, పేపర్లలో కాదు, ఎన్నిరా అని చెప్తే 32,803 కోట్లు సార్. 32,803 కోట్లు. మరి ఇది రీసెంట్ గా ఇచ్చినటువంటి మళ్ళీ డిపిఐటి డేటా సార్, 2024-25 డిపిఐటికి సంబంధించినటువంటి డేటా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వం. ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ 2 ఏళ్ళు ఉన్నా సరే చూసుకోవచ్చు, కోవిడ్ 2 ఏళ్ళు ఉన్నా సరే 1,26,000 కోట్ల రూపాయలు వాస్తవ పెట్టుబడులు వచ్చాయి. సరే కేంద్ర ప్రభుత్వం తప్పించింది కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నా మొన్న సార్ సెప్టెంబర్ లో సార్ సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒకటి ఇచ్చారు సార్. సోషియో ఎకనామిక్ సర్వేలో పేజ్ నెంబర్ 379 సార్, పేజ్ నెంబర్ 379 ఒక్క ఎంఎస్ఎంఈ రంగంలో 5 ఏళ్లలో కోవిడ్ ఉన్నా సరే 50 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని చెప్పేసి వీళ్ళ ప్రభుత్వమే వీళ్ళ బడ్జెట్ లో గుర్తించింది సార్. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా వైయావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ గత 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి. ఇంకోటి సార్, సరే అమ్మా ఏంది నిజమేనా ఇట్లా చెప్తా ఉన్నారని చెప్పి చూస్తే సార్ 2023-24 సంబంధించి కేవలం 23-24 సంబంధించి వీళ్ళ సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 377 23-24 సంవత్సరంలోనే 14,596 కోట్ల లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ వచ్చాయన్నాం సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోతే, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకపోతే, విధ్వంసం చెందితే, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా 3 రెట్లు ఎక్కువ పరిశ్రమలు ఎందుకు వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా 7 రెట్లు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చాం? చంద్రబాబు నాయుడు గారి హయాం కంటే కూడా క్లోజ్ చేద్దాం టైం అవుతుంది. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు అవన్నీ ఓకే సార్. ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటా పోతే చాలా సబ్జెక్టు చాలా తీయాలి. ఇక్కడ మనకు 2 అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొదటి 6 నెలలు, మీ ప్రభుత్వంలో 6 నెలలు ఏంటి, ఇప్పుడున్న 6 నెలలు ఏంటి, ఆ భేదాన్ని చెప్పండి సార్ నాకు. ఇదంతా ఓకే, సోషియో ఎకనామిక్ సర్వేలు, తర్వాత ఆర్థిక గణాంకాలు ఇవన్నీ ఓకే, కాదనట్లేదు నేను. అదంతా ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యి ఇచ్చారు, మరి అవతల వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి రావాలి కదా. మరి ఇచ్చిన సబ్జెక్ట్ ఇది, మీరేమో యూజ్ సబ్జెక్ట్ తోటి వచ్చేసినటువంటి పరిస్థితి. మీరు మాట్లాడుతున్నారు, దాని గురించి వాళ్ళు మాట్లాడాలంటే దానికి అనుగుణంగానే ఉండాలి కదా.
సార్ ఓకే, ఓకే. నన్ను మాట్లాడమంటారా? చెప్తారు. ఓకే, ఎస్. నన్ను మాట్లాడమంటారా? చేసినప్పుడు విమర్శ సార్ ఒక్క నిమిషం, లక్ష్మీకాంత్ గారు. నన్ను మాట్లాడమంటారా? ఓకే, శేఖర్ రెడ్డి గారు, మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇంకా చాలా టైం ఇచ్చాను నేను. దాదాపు 7 నిమిషాలు ఇచ్చాను మీకు. ఒక్క నిమిషం, నాకు ఇచ్చిన టైం 10 నిమిషాలే, ఇక మిగిలిన 3 నిమిషాలే. ఒక్క నిమిషం. వాళ్ళ హయాంలో డెవలప్ అయిపోయింది 3%. చంద్రబాబు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు నేను టైం ఇవ్వాలి. ఓకే, శేఖర్ రెడ్డి గారు పక్కన పెట్టండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు వాళ్ళ హయాంలో వచ్చిన 10 కంపెనీ పేర్లు చెప్పమనండి. శేఖర్ రెడ్డి గారిని వాళ్ళ హయాంలో వచ్చిన 10 ఓకే కంపెనీ సార్, పేర్లు ఓకే. చెప్పమనండి. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడారు సార్, సార్. అవన్నీ తర్వాత, ఇప్పుడు కంపెనీలు కాదు, కంపెనీలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్కలు ఎంతవరకు కరెక్ట్, చంద్రబాబు గారు చెప్పిన లెక్కలు కరెక్టా కాదా? ఇప్పుడు ఒకటి సార్ ప్లీజ్. డెవలప్మెంట్ అయిందని ఎస్, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆ లెక్కలు పక్కన పెట్టండి ప్లీజ్. నేను అంటుంది వాళ్ళ హయాంలో వచ్చిన 10 కంపెనీల పేర్లు ఓకే, ఓకే. చెప్పమని. దొంగలు కాదు ఆయన. Yes, yes. క్వశ్చన్ కూడా చేయరా అన్న, దయచేసి ఓకే. ఇప్పుడు మీరు కేంద్రంలో ఓకే. మోడీ గారు బాగా ఇవాళ రోజున ఇంత వితండవాదం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడారు, మళ్ళీ క్వశ్చన్ కూడా అలా చేయాలంటే ఎలాగా? ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు మీకు చాలా టైం ఇచ్చా నేను. శేఖర్ రెడ్డి గారు మీకు చాలా టైం ఇచ్చా. ఒక్క నిమిషం సార్, లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. సార్ ఒక్క నిమిషం ఆగండి, నాకు టైం అవుతుంది ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ఆగండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి. సార్ నాకు టైం అయిపోయింది సార్. సపోర్ట్ చేస్తా ఉంటే, మోడీ గారు మీకు అంత సపోర్ట్ చేస్తా ఉంటే, మాకు మొదట 6 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఇచ్చారు. కానీ మీకు ఇచ్చింది 4,014 కోట్లు. ఇది ప్రజాశక్తి పేపర్ అన్న. ఈసారి మిగిలిపోయి 6 నెలలు అని చెప్పండి. ఆడ లెక్కల ఆడ ప్రశ్నలు తప్పుంది. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పాల్సిన లెక్కలు 2020-21 మొదటి 6 నెలలో, లేకపోతే 2019-20 మొదటి 6 నెలలో చెప్పాలా? ఒక నిమిషం ఆగండి, దిగిపోయినాడు కదా. ఒక్క నిమిషం సార్, అది మళ్ళీ మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, అది మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు, అది పెద్ద హ్యూజ్ సబ్జెక్ట్, మళ్ళీ మాట్లాడదాం. దాని సపరేట్ చర్చ పెట్టాలి మనం ప్లీజ్. ప్లీజ్ ఆగండి. అవును కరెక్ట్, ఒక్క నిమిషం, దాని గురించి మనం మాట్లాడాలి. ఆగండి, లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి. సార్ మధ్యలో శేఖర్ ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు చేస్తున్నారు. ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు సైలెన్స్ ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు సైలెన్స్ ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు సైలెన్స్. లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి. ఒక నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారు ఇంత టైం ఇచ్చినా కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వినండి శేఖర్ రెడ్డి గారు డిబేట్ జరగాలా వద్దా? శేఖర్ రెడ్డి గారు డిబేట్ జరగాలా వద్దా? మీరు అడిగినట్టు 10 నిమిషాలు కొనసాగించా. 10 నిమిషాలు మీరే మాట్లాడితే ఎలాగా? ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆగండి సార్, మీరు మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు సమాధానం చెప్పండి సార్. వీటికి నేరుగా సూటిగా సమాధానం చెప్పండి, ఆవేశం వద్దు. నువ్వు టైం ఇయ్యా. ఒక నిమిషం ఆగండి ప్లీజ్, ఆగండి. లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి. సార్. ఇప్పుడు ఆయన ఏదో లెక్కలు చూపించి 2022, 2023 గురించి, లేదంటే 2021, 22 గురించి చెప్పడం కాదు. వాళ్ళ హయాంలో, ఇప్పుడు మా హయాంలో వచ్చిన 10 కంపెనీల పేర్లు వాళ్ళ హయాంలో చెప్పండి. ఒక 10 కంపెనీ పేర్లు చెప్పండి. కాదు ఏం పారిపోతానే. ఇవాళ రోజున ఆయన క్రాస్ చెకింగ్ చేయడానికి వాళ్ళ రోజున డిబేట్ పక్కదారి పట్టిస్తారు. వాళ్ళ హయాంలో కన్స్ట్రక్షన్స్ ఎక్కడ పునాదులు వేశారు? ఒక రాయి ఎక్కడేసారు చెప్పండి. పాపాలు లేదు. వాళ్ళ రోజున శేఖర్ రెడ్డి గారు ఒక లెక్కలు తీసుకొచ్చి, అట్లాంటి లెక్కలు నేను 100 తీసుకొస్తాను. అట్లాంటి లెక్కలు నేను 100 తీసుకొస్తాను సార్. నేను ఇవాళ రోజున శేఖర్ రెడ్డి గారు టీడీపీ నాయకులు నోరు నొక్కుతారు. మధ్యలో వస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారనే విషయం మీరు మర్చిపోతున్నారు.